వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని దోషిగా ప్రచారం చేయడాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. రిమాండ్లో ఉన్న వ్యక్తిని దోషిగా పరిగణించి ఆరోపణలు చేయకూడదని హితవు పలికారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖతులో కలిసి వచ్చి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. మిథున్ రెడ్డిని దోషిగా పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు నిర్ధారించకూడదని హితవు పలికారు. ప్రత్యర్థులు అందరినీ దోషులుగా చూపించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. మిథున్ రెడ్డికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు అరెస్టులు రాజకీయాల్లో సహజమేనని అన్నారు. బెయిల్ రాకుండా చేయడం కోసమే ఛార్జ్షీట్ వేయట్లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఆయన వెంట ఆలూరు ఎమ్మెల్యే బి విరూపాక్షి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తదితరులు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. కలుద్దామని ఈరోజు సెంట్రల్ ప్రిజన్కి వెళ్ళడం జరిగింది. ఆయన కేవలం రాష్ట్రంలో నిందితులు అనేటట్టుగా, దోషులు అనేటట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని ఆరోపణలు చేయబడ్డాయి. ఆరోపణలు చేసినటువంటి వారందరూ కూడా దోషులని చెప్పడానికి లేదు. దోషులని నిర్ధారించడం ప్రభుత్వాలు, పోలీసుల పని కాదు. జ్యుడిషియరీ సిస్టంలో దోషులుగా వారు నిర్ధారించబడితేనే దోషులు అవుతారు. దయచేసి ప్రభుత్వం కేసులు పెట్టినటువంటి వాళ్ళందరూ దోషులే అనేటువంటి భావన సమాజంలో ఉండాలని ప్రత్యర్థులు కోరుకుంటారు. కానీ నేను సమాజానికి కోరేది ఏంటంటే, రాజకీయాల్లో నేడు ప్రత్యర్థుల్ని దోషులుగా చూపించడానికి అధికారాన్ని అంతటినీ ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అర్థం చేసుకోవాలని కోరుతుంది. దోషులని ఎవరినైనా మనం అనాలంటే కోర్టు నిర్ధారించినంత వరకు దోషులుగా మనం చెప్పలేము. ఆరోపణలు చేయబడ్డ వ్యక్తులుగానే వీరిని చూడాలి. వారితో కలిసాం. ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. కోర్టులో అతనికి బెయిల్ వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. వారందరికీ, ఒక కుటుంబానికి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. వారు రాజకీయాల్లో చాలా కాలం ఇంకా సమాజానికి సేవలు అందించాల్సినటువంటి వాడు. వారి కుటుంబానికి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ చాలా మంచి పేరుంది. నేను చిత్తూరు జిల్లాలో చాలా కాలం ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. వారన్ని గ్రామాలతో ఆ కుటుంబానికి, రామచంద్ర కుటుంబానికి, ఈ మిథున్ రెడ్డికి సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు. సహజంగానే ప్రత్యర్థులకి వీరంటే ఒక రకమైనటువంటి కోపం ఉంటుంది. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే, ఎదుర్కొంటాం. ప్రాబ్లం ఏంటో. నమస్కారం.